గుడ్ ఈవినింగ్ అందరికీ. మనకి తెలంగాణకు సంబంధించిన సెట్ కీ అయితే రిలీజ్ అయింది. సో ఎవరెవరైతే సెట్ ఎగ్జామ్ రాసారో అందరికీ ఆల్ ద బెస్ట్. సెట్ కీ చెక్ చేసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీ సబ్జెక్ట్ ఏంది, మీ కేటగిరీ ఏంది అని కింద కామెంట్ పెట్టుకోండి. రిమెంబర్, మీ కేటగిరీ ఏంది, మీ సబ్జెక్ట్ ఏంది, మీ స్కోర్ ఏంది, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది. అది ఎట్లా చెక్ చేసుకోవాలనేది మనము గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి, టీజీ సెట్ అని. టీజీ సెట్ సెర్చ్ చేస్తే కిందనే వెబ్సైట్ వస్తుంది, మన అఫీషియల్ వెబ్సైట్, తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఇక్కడ ఉంది కదా, ఇది 3 గీతలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి పక్కన ఆన్లైన్ సబ్మిషన్ అని వస్తుంది. ఓకే, ఇది ఆన్లైన్ సబ్మిషన్ అంటే ఇది మనం ఇందులోనే అప్లై చేసుకున్నది సెట్కి సంబంధించి. ఈ ఆన్లైన్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే లోపల ఓపెన్ అవుతుంది అప్లికేషన్కి సంబంధించిన లింక్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఫీ పేమెంట్ చేసినాము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నాము, డౌన్లోడ్ హాల్ టికెట్ కూడా ఇక్కడనే ఉంది. కింద కొత్తగా వచ్చినాయండి, న్యూ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటంటే అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీకి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది పెట్టుకోవాలి. ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని ఉంటుంది. సో ఇక్కడ ఇవి క్లిక్ చేసుకుంటే మీకు అబ్జెక్షన్స్కి సంబంధించింది వస్తుంది. అబ్జెక్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ అయితే కీ చెక్ చేసుకోరు. మోస్ట్లీ తప్పులు ఏముండయి, వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్ వాళ్ళు తప్పించారు అనుకో, అప్పుడు మనం అబ్జెక్షన్స్ పెట్టాలి. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు మ్యాక్సిమం తప్పియ్యరు. ఒకవేళ ఇది ఇస్తే మాత్రం ఆబ్వియస్లీ అబ్జెక్షన్ పెట్టాలి. పెడితే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మనం నష్టపోతాం కదా వాళ్ళు తప్పిస్తే. సో మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినాం, కానీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు తప్పనిచ్చారు, అప్పుడు ఏం చేస్తాం, అబ్జెక్షన్ పెట్టాలి. దానికి సంబంధించి ఇందులోనే ఉంటుంది. ఇక్కడ కింద చూసుకుంటే ఇది డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా, ఈ రెస్పాన్స్ షీట్ అంటే మొత్తం మీ క్వశ్చన్ పేపర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. అంటే మీరు ఏదైతే 150 క్వశ్చన్కి ఆన్సర్స్ పెట్టారో ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ ఇది క్లిక్ చేసుకోవాలి, మీరు డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేసిన ఏమొచ్చింది, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మనకి మీ సెట్ అప్లికేషన్ చేసిన ప్రింట్అవుట్లు ఉంటుంది. సెట్ స్టార్టింగ్ అప్లై చేస్తారు కదా, అందులో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ సెట్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఆబ్వియస్లీ హాల్ టికెట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక నిమిషం డీటెయిల్స్ ఎంటర్ చేసి నేను అది ఓపెన్ చేస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, పీడిఎఫ్ అయితే ఓపెన్ అయింది. ఇది రెస్పాన్స్ షీట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదేంది మా ఫ్రెండ్ది, ఇది యాక్చువల్గా నాది కూడా కాదు. మా ఫ్రెండ్కి సెంటర్ ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్లో పడ్డది. 24th రోజు, December 24th రోజు మార్నింగ్ షిఫ్ట్, పొలిటికల్ సైన్స్. ఓకే, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టీజీ సెట్ 2025 మనకి 22, 23, 24 December 3 days అయితే ఎగ్జామ్స్ జరిగినాయి. ఓకే, ఎగ్జామ్ 3 days జరిగినాయి. ఇక్కడ మీ సెంటర్ డీటెయిల్స్ ఉన్నాయా లేవా కరెక్ట్ చూసుకోండి. మీ పేరు కూడా ఉంటుంది కదా, అది కూడా చెక్ చేసుకోండి. కింద ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, తెలిసిందే కదా. ఫస్ట్ పేపర్ 1లో 50 క్వశ్చన్స్ ఏమో పేపర్ 1 ఉంటుంది, అది అందరికీ కామన్ పేపరు. నెక్స్ట్ పేపర్ 2, ఇప్పుడు మా పొలిటికల్ సైన్స్ ఉంది పేపర్ 2. సో మీ పేపర్ 2 ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఆన్సరు నార్మల్గా ఇక్కడ కింద ఏముంటుందంటే చూజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, చూజ్ ఆప్షన్ అంటే ఏంటిది, 4 అని ఉంది ఇక్కడ. ఆప్షన్ 4 సెలెక్ట్ చేసుకున్నారు. చూజ్ ఆప్షన్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్, అది అంటే మీరు ఎగ్జామ్లో పెట్టింది ఏదైతే ఉంటుందో, మీ ఎగ్జామ్లో ఏ ఆప్షన్ అయితే పెట్టారో అది ఆప్షన్ 4 అన్నట్టు. ఇక్కడ చూజ్ ఆప్షన్ అంటే అది కరెక్ట్గా. కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ 2. ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ మార్క్లో ఉన్నది ఏంటిది, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. కానీ మీరు ఏం పెట్టారు ఇక్కడ ఏం పెట్టారు మీరు అంటే, ఇక్కడ చూజ్ ఆప్షన్ ఏంటిది 4 పెట్టారు. సో ఫస్ట్కి తప్పు అయిపోయింది అన్నట్టు. అట్లా ఫస్ట్ ఆన్సర్ తప్పు అయిపోయింది. అట్లా మీరు కౌంట్ చేసుకోవాలి 150 క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ అయినాయని. ఎట్లాగో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఎన్ని తప్పు పెట్టినా సంబంధం లేదు. కరెక్ట్ ఎన్ని అయినాయి మాత్రం చెక్ చేసుకోరు. తప్పు ఎన్ని అయినాయి పక్క పని పెట్టండి, కరెక్ట్ ఎన్ని అయినాయి చెక్ చేసుకోరు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తప్పు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఏమనుకో, ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ క్వశ్చన్ ఏంటిది, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. సెకండ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ ఆప్షన్ 2నే. ఇక్కడ కింద చూసుకుంటే మనకి చూజ్ ఆప్షన్ కూడా ఆప్షన్ 2నే ఉంది, చూజ్ ఆప్షన్ కూడా ఆప్షన్ 2నే ఉంది. అంటే దీనికి ఒక మార్క్ వచ్చింది అన్నట్టు. నార్మల్గా ఈ క్వశ్చన్ కరెక్ట్ అయింది, ఈ క్వశ్చన్ కరెక్ట్ అయితే 2 మార్కులు వస్తాయి ఒక్కో క్వశ్చన్కి. ఫస్ట్ ఎన్ని క్వశ్చన్లు కరెక్ట్ అయినాయని చెక్ చేసుకోరు. ఫస్ట్ క్వశ్చన్ ఈ ఒక్కో క్వశ్చన్ కరెక్ట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే చూజ్ ఆప్షన్ ఏముంది, 1 ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు 1 చూజ్ ఆప్షన్, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏది ఆప్షన్ 3. సో దీనికి కూడా మార్క్ రాలేదు. అట్లనే ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే చూజ్ ఆప్షన్ ఏముంది, 3 ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏముంది, 3 ఉంది. సో 2 క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి అన్నట్టు. ఇప్పటివరకు 2 క్వశ్చన్లు కరెక్ట్ అయినాయి. ఇట్లా మొత్తం 150 క్వశ్చన్స్ చెక్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయని చెక్ చేసుకోవాలి. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మీరు పెట్టింది ఏది అంటే చూజ్ ఆప్షన్. చూజ్ అనే ఆప్షన్ అంటే మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్ ఏది ఇక్కడ ఉంటుంది. సో ఇవి 2 మ్యాచ్ కావాలన్నట్టు. ఈ 2 మ్యాచ్ అయితే ఒక మార్క్ వస్తుంది మీకు, ఒక క్వశ్చన్ కరెక్ట్ అవుతుంది. అట్లా మీరు మొత్తం 150 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అని చూసుకున్న తర్వాత
దాన్ని ఇంటూ 2 చేయాలి, ఎందుకంటే ఒక్కో క్వశ్చన్కి 2 మార్కులు కదా. ఇప్పుడు 150 క్వశ్చన్స్కి మీరు ఒక 70 క్వశ్చన్లు కరెక్ట్ పెట్టారు అనుకో, 70 క్వశ్చన్లు కరెక్ట్ అయితే మీ 140 మార్కులు వస్తాయి ఆబ్వియస్లీ. సో ఇట్లా మీరు పెట్టుకోవాలి. ఇక కీ ఆబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే ఆబ్వియస్లీ సైట్లో దానికి సంబంధించింది ఇచ్చారు, అది చేయాలి. ఒకవేళ అబ్జెక్షన్స్ పెట్టుకోవాలంటే అబ్జెక్షన్స్ అని ఉంది కదా, ఇక్కడ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ కింద టిక్ పెట్టి కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసి మీ సెట్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ టు డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. మీరు ఏం ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీరు నార్మల్గా మీకు ఇక్కడ ఇస్తారన్నట్టు ద క్యాండిడేట్ హ్యాస్ టు మ్యాప్ క్వశ్చన్ ఐడి అని. క్వశ్చన్ ఐడి అనేది మీ రెస్పాన్స్ షీట్ ఇంతకుముందు చూపించిన కదా, రెస్పాన్స్ షీట్ కీ ఏదైతే ఉందో అందులో ఆ క్వశ్చన్కి ఐడి ఉంటుంది, క్వశ్చన్ ఐడి. సో ఆ క్వశ్చన్ ఐడి అనేది మీరు కరెక్ట్ ఏ క్వశ్చన్కి అయితే మీరు అబ్జెక్షన్ రేస్ చేయాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి అనేది మీరు నార్మల్గా పెట్టాలన్నట్టు. అక్కడ ఆ క్వశ్చన్ ఐడి పెట్టి దానికి 200 రూపీస్ ఒక్కొక్క క్వశ్చన్ కడితే అది మీరు క్వశ్చన్ నెంబర్ రేజ్ చేసినట్టు ఉంటుంది. మీ క్వశ్చన్ ఐడి రెస్పాన్స్ షీట్లో ఏదైతే ఉందో మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీలో కూడా అదే ఉంటుంది. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అంటే ప్రతి సబ్జెక్ట్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ ఉంటుంది. అందులో నార్మల్గా ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అంటే ఇది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కీ అనేది ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు నాది ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ ఓపెన్ చేసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించిన కీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో కూడా మనకి చూసుకోవచ్చు, ఇట్లా ఇస్తారన్నట్టు నార్మల్గా ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి. సో ఇది నార్మల్గా ఏ క్వశ్చన్కి ఏ కరెక్ట్ ఆన్సర్, ఏ క్వశ్చన్కి ఏ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇది. ఇందులో ఆప్షన్స్ ఏముండయి. ఇంతకుముందు చూపించింది రెస్పాన్స్ షీట్, ఇదేమో మాస్టర్ క్వశ్చన్ పేపరు. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకు ఒకవేళ తప్పు ఉంది మాస్టర్ క్వశ్చన్ పేపర్కి ఇలా రెస్పాన్స్ షీట్లో తప్పు ఉంది అంటే ఆ క్వశ్చన్ నెంబర్ ఐడిని మనము ఆబ్జెక్షన్స్లో మెన్షన్ చేయాలి. ఆబ్జెక్షన్స్లో మెన్షన్ చేసి అది డబ్బులు కట్టి 200 రూపీస్ అది అబ్జెక్షన్ రేజ్ చేయాలి. ఫస్ట్ అయితే మీరైతే రిజల్ట్ చూసుకొని ఎన్ని మార్కులు వచ్చినాయని అయితే పెట్టుకోరు. తర్వాత ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేద్దామని తర్వాత వచ్చారు, అది కావాలంటే ఇంకో స్పెషల్ వీడియో చేసుకుంటా. ఎనీవేస్ అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని మాత్రం కింద కామెంట్ పెట్టండి. ఓకే డన్, ఉంటా. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.